వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రణస్థలం మండలంలో పలువురు వైకాపా పార్టీని వీడి తెదేపా పార్టీలోకి చేరారు. నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి మరియు టీఎన్టీయూసీ విజయనగరం పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి రౌత్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు వైకాపా పార్టీ నుండి తెదేపా పార్టీలోకి చేరారు. వీరిని రాజాలో మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసి టీడీపీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. వారిలో ముంగం అప్పుడు, నీలపు మోహన్ రెడ్డి, గుండు సూర్యారావు తదితరులున్నారు. దాతృత్వం చాటుకున్న యునైటెడ్ బ్రూవరీస్ కార్మికులు. రణస్థలం మండలంలో గల యునైటెడ్ బ్రూవరీస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు ఎస్ మాలాచ్చి అనారోగ్యంతో చనిపోయారు. స్పందించిన తోటి కార్మికులంతా యునైటెడ్ బ్రూవరీస్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో తమ ఒక్కరోజు వేతనం 2,40,105 రూపాయలను విరాళంగా సేకరించారు. ఆ విరాళాన్ని చనిపోయిన కార్మికుడి కుటుంబ సభ్యులకు గురువారం పరిశ్రమ వద్ద సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు, యునైటెడ్ బ్రూవరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఐ నారాయణరావు, గంగరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అమ్మన్నాయుడు మాట్లాడుతూ యూబీ కార్మికులకు యాజమాన్యం పూర్తిస్థాయి పనిదినాలు కల్పించకపోయినా తమ ఒకరోజు వేతనం విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. సిఐటియు సభ్యులు హక్కుల కోసం పోరాటాలే కాకుండా తోటి కార్మిక కుటుంబాలను ఆదుకోవడంలో ముందుంటారని అన్నారు. ఈ విరాళాన్ని చనిపోయిన కార్మికుడి భార్య నారాయణమ్మకు అందజేశారు. విరాళాన్ని అందజేసిన వారిలో పి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. ఎన్నికల విధుల పట్ల అలసత్వం వద్దని జిల్లా కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూను ఆదేశించారు. గురువారం తన పర్యటనలో భాగంగా నర్సనపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయంలో రికార్డులు, వివిధ స్థాయి అధికారుల పనితీరులను కలెక్టర్ మంజీర్ జిల్లాని సమూన్ పరిశీలించారు. బ్యూటిఫికేషన్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. ఓటర్ నమోదులో ఫారం 6 తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలని తహసీల్దార్ కి సూచించారు.
నర్సనపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉండాలని ఆర్ఓలు, ఏఆర్ఓలు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం నర్సనపేట సచివాలయాన్ని పరిశీలించి పౌర సేవలపై ఆరా తీశారు. చల్లవనపేట పంచాయతీలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్. చల్లవానిపేట పంచాయతీ గ్రామంలో 25 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన నూతన సచివాలయ భవనాన్ని, అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 50 లక్షల రూపాయల నిధులతో నాడు నేడు పథకంలో భాగంగా నిర్మాణం చేపట్టిన తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ నర్సనపేట నియోజకవర్గ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అదేవిధంగా జలమూరు మండలం యలమంచిలి పంచాయతీ గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 32 లక్షల నిధులతో చేపట్టిన ఇంటింటికి కొళాయి పథకాన్ని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. శ్రీముఖలింగం గ్రామంలో జిల్లా పరిషత్ నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న గ్రామ ముఖద్వారం పనులకు రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. పర్లాం పంచాయతీలో 40 లక్షల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన నూతన సచివాలయ భవనాన్ని మరియు 21.80 లక్షల నిధులతో చేపట్టిన రైతు భరోసా కేంద్రాన్ని మరియు 20.80 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య పాల్గొన్నారు. జలమూరు మండలం కరకవలస పంచాయతీ గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 21.30 లక్షల నిధులతో చేపట్టిన ఇంటింటికి కొళాయి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బీసీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య కూడా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, ఎంపీపీ వానగోపి, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఫైల్స్ పేరుతో రిలీజ్ అయిన సినిమాని అర్ధాంతరంగా ఆపివేయడంతో ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన ప్రజాప్రతినిధులు. ఒకే ఒక్కడి అహం, వేలాది మంది రైతుల కన్నీరు, కోట్ల మంది భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాజధాని ఫైల్స్ పేరుతో రిలీజ్ అయిన సినిమాని అర్ధాంతరంగా ఆపేయడంతో అటు ప్రజలు ఇటు ప్రజా ప్రతినిధులు బగ్గుమంటున్నారు. ఇది ప్రభుత్వ నియంత్రణ పరిపాలనని, రాజధాని రైతులంటే, రాజధాని వ్యవహారం అంటే అంత భయం ఎందుకని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం పట్టణంలో కీర్తికా థియేటర్లో గురువారం రాజధాని ఫైల్స్ సినిమాని అర్ధాంతరంగా ఆపేయడంతో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని, వైకాపా ప్రభుత్వానికి అనుకూలమైన సినిమాలు యాత్ర 2 లాంటివి థియేటర్లో ప్రదర్శించొచ్చు కానీ కోట్ల మంది ప్రజల భవిష్యత్తును చూపే రాజధాని సినిమా ప్రజలు చూడకూడదా అని గొండు శంకర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా ఇటువంటి దుర్మార్గపు ఆలోచన పడుతుందని, ఎప్పటికీ ప్రజలు చీకొడుతున్న తీరు మాత్రం మారట్లేదని, వెంటనే సినిమా ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలని, లేకపోతే తీవ్ర వ్యతిరేకత చూస్తారని, ఇటువంటి పనికిమాలిన ఆలోచనలు మానుకోవాలని అన్నారు. మీకు నిదర్శనం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అనగదొక్కడానికి ఇది నియంతలాగా ఈ ప్రభుత్వం చేస్తున్నారు. ఈ మన ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద నియంత. ఈ నియంతతో పోకడం రాష్ట్ర ప్రజల మీద కూడా రుద్దడానికి ఆయన సర్వశక్తులు ఒడ్డి మొత్తం ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న రాజధాని ఫైల్స్ ట్రయల్స్ మీరు చూసే ఉంటారు. కోట్లాది మంది వీక్షకులు అతి తక్కువ టైంలో దీన్ని ట్రోల్ చేసిన పరిస్థితి. ఈ రోజు ఈ సినిమాలో ఈ హాఫ్ అన్ అవర్ లో కూడా చూసింది ఏంటంటే నిజం ఏం జరిగిందో అక్కడ రాజధానిలో మామూలుగా అక్కడ జరిగిందే, ఇది నాట్ రియల్ స్టోరీ వస్తున్న తరుణంలో మధ్యంతరంగా ఇది ఆపేసి దీన్ని క్లోజ్ చేసేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. అందరూ కూడా ఇక్కడ చూసే ప్రేక్షకులందరూ నివ్వెరిపోయి ఒక్కసారి అందరూ షాక్ గురయ్యారు. ఇది ఈ ప్రభుత్వం తాలూకా దుశ్చర్య. ఈ సన్నివేశం కూడా ఇది రియల్, ఇందులో ఏమీ లేనిపోని బూటకం ఏం లేదు, అంతా ఏమైతే యథార్థ కాదని మొత్తం తీశారు. సో దీనికి ప్రజలందరూ ఆదరిస్తారు. రేపు పొద్దున్న
ఆయనకి ఎక్కడైతే తిరుగుబాటు అవుతుందనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ దుశ్చర్యలు ఇది నియంత్రణతో పోకడలని ప్రజలు బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. సినిమాను కూడా ఆలోచించలేడు ముఖ్యమంత్రి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గొడ్డలు పెట్టిన ముఖ్యమంత్రి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై గొడ్డలు పెట్టిన ముఖ్యమంత్రి. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అంబట్ లక్ష్మీరాజ్యం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇప్పిలి తిరుమల, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ ప్రెసిడెంట్ రెడ్డి శంకర్ తదితరులు పాల్గొన్నారు. సూరంపేట గ్రామంలో ఎంపీపీ స్కూల్ అదనపు భవంతును శంకుస్థాపన చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీ సూరంపేట గ్రామంలో ఎంపీపీ స్కూల్ అదనపు భవనాన్ని కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి నిధులతో 16 లక్షల రూపాయల వ్యయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లి కిరణ్ కుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రణస్థల మండల ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయి కుమార్, జేసీఎస్ ఇన్ఛార్జ్ చిల్లా వెంకటరెడ్డి, పాతర్లపల్లి పంచాయతీ సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంతి అయ్య తదితరులు పాల్గొన్నారు. రాజధాని ఫైల్ చిత్రం ప్రతి ఒక్కరూ వీక్షించాలి అని మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రమణమూర్తి కోరారు. గురువారం రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది మంది రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం రాజధాని ఫైల్స్ విడుదల సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ బొగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ర్యాలీగా బయలుదేరి జై అమరావతి, జై జై అమరావతి నినాదంతో రాజశ్రీ కళామందిర్ చేరుకుని రాజధాని ఫైల్స్ సినిమాని వీక్షించారు. బొగ్గు రమణమూర్తి మాట్లాడుతూ రాజధాని ఫైల్ సినిమా ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలని, రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు కళ్లకు కట్టినట్లు చూపించడం జరిగిందని, ఇది రాజకీయ సినిమా కాదు అని, రైతుల సినిమా అని, ప్రతి ఒక్క రైతు, సామాన్య ప్రజలు ఈ సినిమా చూసి రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవాల్సిందిగా కోరారు. సినిమాలో రైతులు పడుతున్న సమస్యలే కాకుండా సమస్యకు తగ్గ పరిష్కారం ఏ విధంగా చేయాలి అనేది కూడా చూపించడం అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ రాష్ట్రం కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా మంచి రాజధాని ఉండాలని, మంచి పరిపాలనలు ఉండాలని ఒక మంచి సినిమా ఇది. ఈ సినిమాని కంటిన్యూ చేయమని, అందరూ ఇది చూడాలని, ఈ సినిమా చూసి వచ్చి మా తాలూకా అభిప్రాయాన్ని తెలియజేస్తారు. కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం, రైతు సంఘ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడడం సరికాదని చెన్నై అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉన్న పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడడం మాల మహానాడు తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షాలపై, ప్రజా సంఘాలపై, ప్రభుత్వ ఉద్యోగులపై, చివరికి అంగన్వాడీ ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దళితులకు సంబంధించిన 29 రకాల పథకాలు రద్దు చేసి కక్ష సాధింపులకు వైకాపా ప్రభుత్వం పాల్పడిందన్నారు. ఈ పాత్రికేయుల సమావేశానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సమావేశం పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతును భయభ్రాంతులకు గుర్తు చేస్తూ, భౌతిక దాడులు చేస్తూ, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని చాలా ఇబ్బందులు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ప్రతిపక్షాల మీదనో, ప్రజా సంఘాల మీదనో, ప్రభుత్వ అధికారుల మీదనో, ప్రజాప్రతినిధుల మీదనో చేస్తే అదొక విధమైనటువంటిది. కానీ ముఖ్యంగా ప్రతి సమస్యను ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో ఉంచేటువంటి పాత్రికేయుల మీద కూడా భౌతిక దాడులు చేయడం, దూషణలకు దిగడం, చంపడం అనేది మరీ దారుణం. ఎప్పటికైతే పాత్రికేయులకు స్వేచ్ఛ లేదో ఈ ప్రజాస్వామ్యంలో ఇక ఎవరికీ ప్రాణ రక్షణ ఉండదు.
ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలంటే వెంటనే ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క పాత్రికేయుల మీద దాడులు జరగడం అనేది ఇది చాలా బాధాకరం, చాలా చాలా దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన. ఇక పాత్రికేయుల్ని అణచివేస్తే వారి యొక్క దురాగతాలు, వారి యొక్క అక్రమాలు, వారి యొక్క అక్రమ సంపాదనలు ఎవరికీ తెలియకుండా ఉంటాయని ఈ యొక్క పాత్రికేయుల మీద దాడులు జరుపుతున్నారనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. పాత్రికేయులు గొంతు నొక్కితే ఇక ఎవడు మమ్మల్ని ప్రశ్నించలేడు అనుకుంటున్నారు. దయచేసి పాత్రికేయులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేసేది ఒకటే, మీరందరూ ఎవరెవరు ఏ ఏ పత్రికల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీరందరూ కూడా సంఘటితంగా ఏర్పడి మీరందరూ ఐక్యంగా ఉండి ఈ దౌర్జన్యాలను, దాడులను ధైర్యంగా మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా రాష్ట్ర మాలమహానాడు ఎప్పుడు, దళిత వర్గాలు ఎప్పుడు మీకు పూర్తి సంపూర్ణంగా మద్దతుగా ఉంటాయి, మీ వెనకే ఉంటాయి. మీకోసం కూడా పోరాటం చేయడానికి మరి ముఖ్యంగా మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షునిగా మీకు ఎప్పుడు సపోర్టుగా ఉంటుంది. మీకోసం మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క సమావేశాన్ని ఇంతతో ముగిస్తూ సెలవు తీసుకుంటాం. రేగడి మండలంలో 20 లీటర్ల నాటుసారా పట్టివేత. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగడి మండలం సంకిలి చెక్పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల నాటుసారాను పట్టుకున్నట్లు స్థానిక ఎస్ఐ ఈ శ్రీనివాస్ విలేకరులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే గురువారం సంకిలి చెక్పోస్టు వద్ద ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఆపై వ్యక్తిపై కేసు నమోదు చేయడం జరిగిందని, రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.